కార్తీక పౌర్ణమి నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నుంచి శ్రీ దుర్గాభవాని దీక్షాపరులందరం కూడా అమ్మవారి దీక్ష తీసుకొని 41 రోజులుగా అమ్మవారి దీక్షలో సేవ చేసుకుంటూ అమ్మవారి భజనలు చేసుకుంటూ అమ్మవారి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మా శ్రీ దుర్గాభవాని సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాలు నెల్లూరు నగరం అంతా కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు అన్ని ఇళ్లలో అందరి ఇళ్లలో తర్వాత అమ్మవారికి పెద్ద పెద్ద స్టేజీలు వేసి అమ్మవారిని అలంకరించి అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా ఒక దగ్గరికి చేరి కొన్ని వందల మంది భక్తులతో శ్రీ అమ్మవారి దీక్షాపరులందరం కూడా దీక్ష తీసుకున్న వాళ్ళందరం కూడా ఈ ఒక దుర్గాభవాని సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అద్భుతంగా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా గత 30 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువగా పూజా కార్యక్రమాలు ఇళ్లలో కానీ వాళ్ళ గృహాలందు వీధులందు స్టేజీలు వేసి బ్రహ్మాండంగా జరుపుకున్నాము. అదేవిధంగా నిన్నటి రోజున అంటే 24వ తారీఖున శ్రీ దుర్గాభవాని అమ్మవారి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నెల్లూరు నుంచి 500 మంది భక్తులు దుర్గాభవాని దీక్షపరులందరూ కూడా విజయవాడకి వెళ్ళి అమ్మవారి గిరి ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించి శివయ్యని దర్శించి ఆడ అగ్నిగుండంలో ఆ హోమంలో మేమందరం కూడా తీసుకెళ్ళినట్టు అన్నీ కూడా సమర్పించి అమ్మవారికి అన్నీ కూడా అగ్నిగుండంలో సమర్పిస్తాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇట్లే జరుగుతూ ఉంది. పేద భక్తులకి అందరూ కూడా సహాయ సహకారం అందించారు. వాళ్ళకి వాళ్ళ ఆశ్రమం కాశీనాని ఆశ్రమం కానీ ఇంకా అనేక రకాల సేవా సంస్థలు కానీ మాకు అందరూ కూడా సహకరించారు. బట్టలు కానీ గుడ్డలు కానీ మాలలు కానీ ఇంకా అనేక రకాలుగా ప్రసాదాలు కానీ ఇంకా విరాళాలు కానీ సహకరించారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా శ్రీ దుర్గాభవాని సేవా ట్రస్ట్ నెల్లూరు నగరంలో ఉన్నాము. అందరూ కూడా సహాయ సహకారం అందించిన దాతలందరికీ శ్రీ దుర్గాభవాని మల్లీశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళ వాళ్ళకి కలగాలని వాళ్ళ కుటుంబాలందరూ ఆయురారోగ్యంతో అష్టవసరములతో ఆరోగ్యవంతంగా ఉండాలని మా దుర్గాభవాని సేవా ట్రస్ట్ వారి అందరి తరఫున మేము దుర్గాభవాని ప్రార్థించుకుంటున్నాము. అదేవిధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు దీక్ష తీసుకుంటాము. మీ అందరూ కూడా మా సేవా ట్రస్ట్కి దుర్గాభవాని సేవా ట్రస్ట్కి అందరూ సహకారం అందించి మీ అందరికి కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని మేమందరూ కూడా మా శ్రీ దుర్గాభవాని సేవా ట్రస్ట్ తరఫున ప్రార్థిస్తున్నాం. నా పేరు నెల్లూరు వెంకటరత్నం. నెల్లూరులో ఉన్నాం. దుర్గాభవాని మా అమ్మవారు అందుకని నా తరఫున చేసే వాళ్ళందరూ కూడా మా సాంబశివ కానీ వాళ్ళ బ్రదరు తమ్ముడు సురేష్ కానీ ఇంకా బలరాం కానీ వెంకటేశ్వరులు అనేవాళ్ళు కానీ అనేక రకాలుగా చెంగలరాయ భవాని కానీ మేమందరం కూడా శ్రీనివాసులు అందరం కూడా అమ్మవారి సేవ చేసుకుంటున్నాము. కొద్ది సంవత్సరాలుగా ఈ సేవ చేసిన భాగ్యం మేమందరం కూడా జీవితాంతం అమ్మవారి సేవలోనే మా జీవితం ధరించాలని ఉండాలని మేము అమ్మవారిని కోరుకుంటున్నాము. శివయ్యని కోరుకుంటున్నాము. అందరూ సహకరించినటువంటి దాతల పేరున అందరికీ ఈ యూట్యూబ్ చూసినటువంటి ఈ ఛానల్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దుర్గాభవాని అమ్మవారి సేవా ట్రస్ట్ వారికి అన్ని విధాల సహకారం అందించి వచ్చే సంవత్సరం 41 రోజు అందరికీ అన్నప్రసాదాలు అందరికి కూడా ప్రతి ఒక్క భక్తుడికి అందరూ మాలలేసుకున్నటువంటి వారు మరి ఇతరులు కూడా పేదవారందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరపాలని అన్నప్రసాదం అని మనవి చేసుకుంటాము. వీడియో చూసిన వాళ్ళు మాకందరూ కూడా సహాయ సహకారం అందించవలసిందిగా భక్తులందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. అందుకని అమ్మవారి అందరికీ దుర్గాభవాని మల్లీశ్వర స్వామి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తున్నాం. జై దుర్గాభవాని, జై జై దుర్గాభవాని, జై దుర్గాభవాని, జై దుర్గాభవాని, జై దుర్గాభవాని, జై దుర్గాభవాని, జై దుర్గాభవాని.